ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు హద్దులు మీరుతున్నారు. అడ్డగోలుగా సాగుతున్నారు. అడ్డందిడ్డంగా వ్యవహరిస్తున్న అదుపు చేయలేని అధినేతల వైఖరి ఇందుకు కారణంగా కనిపిస్తుంది. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవా శ్రీధర్ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత కూడా జనసేన పార్టీ మేనమేషాలు లెక్కిస్తోంది. అలాంటి న్యూడ్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాల్సిన దశలో ఎటువంటి చర్యలకు పూనుకోకుండా తాత్సారం చేస్తోంది. కమిటీ వేశామని వారం రోజులు, ఆ రిపోర్ట్ వస్తుందని మరికొన్ని రోజులు, ఇలా మొత్తం వివాదాన్ని కప్పిపుచ్చాలనే తపన తప్ప సమస్య పరిష్కరిద్దాం, హద్దులు మీరినటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేద్దాం అనే సోయి అధికార పార్టీ నేతల్లో కనిపించట్లేదు. అందుకే ఇప్పుడు అరవా శ్రీధర్ మీద ఫిర్యాదు చేసిన ఆ బాధిత మహిళను నేరుగా జనసేన పార్టీ నాయకుడు నడి రోడ్డు మీద లాఠీ తీసుకుని బాదడం అంటే దేనికి సంకేతం? ఫిర్యాదు చేసిన మహిళ మీద ఇష్టారాజ్యంగా ఒక జనసేన పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర లాఠీతో బాధే ప్రయత్నం చేయడం దేనికి సంకేతం? కేవలం బాధిత మహిళనే కాదు, అది చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్ని, అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద కూడా దాడికి పూనుకున్న జనసేన పార్టీ నాయకుడి వైఖరిని ఏ తీరున చూడాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉదయిస్తున్నాయి. తాతంశెట్టి నాగేంద్ర సామాన్యుడేం కాదు. గతంలోనే ఆయన బూతుల పురాణం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆయన నోటికి హద్దు లేదన్నట్టుగా చెలరేగిపోయిన వైనం చాలామందిని విస్మయానికి గురి చేసింది. అలాంటి నాయకుడిని జనసేన పార్టీలో అందలం ఎక్కించిన కారణంగా ఇప్పుడు సాధారణ మహిళ మీద ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినట్టు కనిపిస్తుంది. మొత్తంగా రైల్వే కోడూరు ఎపిసోడ్లో ఇప్పుడు జనసేన పార్టీ తన పరువుని తానే చేజేతులా తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఇంత జరుగుతున్న తర్వాత కూడా బాధితురాలు ఫిర్యాదుతో గతంలో అరవా శ్రీధర్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టినట్టు ప్రకటిస్తున్నారు. కేసులు పెట్టి చేతులు దులుపుకోవడమేనా? జనసేన పార్టీ నాయకత్వం ఏమైనా స్పందిస్తుందా? పవన్ కళ్యాణ్ గతంలో విపక్షంలో ఉండగా తాను అధికారంలోకి వస్తే మహిళల మీద చెయ్యెత్తాలంటే చెయ్యి తీసేసే పరిస్థితిని తీసుకొస్తాను అనేటంత భారీ మాటలు చెప్పారు. మరి ఏమయ్యే? అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో సాగుతున్నారు. తన పార్టీ నాయకుడే ఇప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మరి ఏం చేయకుండా ఎందుకు ఊరుకుంటున్నారు? సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు కూడా తన హోదాను మర్చిపోయి వ్యవహరించారు. నర్సీపట్నంలో ఆయన సొంత నియోజకవర్గంలో జరిగిన జాతరలో డప్పు కళాకారుడి మీద, ఒక వృద్ధుడి మీద చేయి చేసుకోవడానికి తెగబడ్డారు. తన అసహనాన్ని బాహాటంగా ప్రదర్శించారు. తాను అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్నానని, తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలని, అధికార పార్టీ నాయకుడంటే ప్రజల పట్ల సామరస్యపూర్వకంగా సాగాలని అన్నీ మర్చిపోయి తన అహంకారాన్ని బాహాటంగా ప్రదర్శించినట్టు కనిపిస్తుంది. ఇలా జనసేన పార్టీ ఒక మామూలు నియోజకవర్గ నాయకుడు మొదలుకొని తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ స్పీకర్ స్థాయిలో ఉన్న సీనియర్ నాయకుడి వరకు ఎవరికి వాళ్లే ఈ తీరున బజారును పడి యథేచ్ఛగా చెలరేగిపోతున్నటువంటి వైనమే రాష్ట్ర ప్రజల్ని విస్మయానికి గురి చేస్తుంది. అత్యంత కలవరపరిచే వ్యవహారంగా కనిపిస్తోంది. కూటమి నేతల తీరు ఇంత దారుణంగా ఎందుకు మారుతుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇలాంటి వాటి మీద అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ సకాలంలో స్పందించి కఠిన చర్యలు తీసుకోవడంలో చేస్తున్నటువంటి జాప్యమే ఈ వ్యవహారాలకు అసలు కారణంగా చెప్పాల్సి ఉంటుంది.